అసలు అవసరం లేదు కదా. ఆ లెవెల్కి ఎవరు దిగజార్చారు, ఎవరు దిగజారి? దిగదార్చడం కాదండి ఇక్కడ. ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అక్కడ అసెంబ్లీలో వీడియో తీయాల్సిన అవసరం ఏంటి అనేది కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ దిగదార్చడం అనేది పక్కన పెడితే, ఇప్పుడు బలహీనత ప్రతి మనిషికి ఉంటుంది. బలహీనత లేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళు ఉంటారు, కానీ స్థాయి కూడా ఉంటుందిగా. అవును, మరి ఆ స్థాయి దిగజారకూడదు కదా అనేది నా ఉద్దేశం. మొత్తానికి 60 తప్పు అంటారు మీరు? 100%. నెక్స్ట్ రుజువు చేస్తాం 100%. అంటే ఆయన సిన్సియర్గానే ఈమెకు డైవర్స్ ఇచ్చి మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు, సిన్సియర్గానే ఉన్నాడు కావచ్చు కదా. ఆయన సిన్సియర్గా లేడు సార్. అతను చేసుకుంటానని చెప్పే కదా ఇప్పుడు మోసం చేసింది. మోసం అంటే చేసుకుని అన్నాడు కదా, అన్నబట్టే కదా ఆమె బయట. దానికి కారణం ఏంది మరి? ఎవరు అతను? ఒకటే రీజన్ చెప్తున్నాడు సార్. అతను మొన్నటిదాకా ఆమెను వాడుకున్నాడు, అన్ని రకాలుగా వాడుకున్నాడు, అవసరం తీరిపోయింది. సేమ్ స్టోరీ. అన్ని రకాలుగా అంటే మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అన్ని రకాలుగా ఆమె డబ్బులు ఇచ్చింది కదా, అమ్మ గోల్డ్ ఇచ్చింది, కొంత అమౌంట్ కూడా ఇచ్చింది అతనికి. మేము నోటీస్ పంపిస్తాను తొందరలో అతనికి ఆ డబ్బులు రిటర్న్ చేయమని. డబ్బులు ఇచ్చింది, తర్వాత అబార్షన్ చేయించాడు, శారీరకంగా వాడుకున్నాడు. అది అంతా లైవ్లోనే చెప్పారు కదా ఆమె, అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్లు మా దగ్గర. దానివల్ల అంతా అయిపోయిన తర్వాత అతను నేను పెళ్లి చేసుకుని అంటేనే కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఓకే, మోసం చేశాడు. ఓకే, సస్పెండ్ చేపిస్తారా, శిక్ష పడేటట్టు చేస్తారా? 100% సార్. టైం విల్ కమ్ అంతే, టైం విల్ కమ్ అంతే. ఇప్పుడు మీడియాలో ప్రజలు చాలా మంది ప్రజలు ఏంటంటే మీడియాలో చూసింది మోసపోవద్దు. అసలు ఎవిడెన్స్ మేము ఎక్కడ సబ్మిట్ చేయాలి, కోర్టులోనే సబ్మిట్ చేస్తాం కదా. అన్నిటికీ మీడియాకి లీక్ చేయం కదా, కొన్ని చేయకూడదు కదా. ఓకే, అసలు ఏదైతే ఉంటాయో ఎవిడెన్స్లు అవి మేము బయటకి ఎట్లా సబ్మిట్ చేస్తాం? సబ్మిట్ చేయకూడదు కదా, కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఓకే, కోర్టు విల్ డిసైడ్.